ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిపై మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను వికారాబాద్ జిల్లా కన్వీనర్ ప్రహ్లాద్ రావు ఖండించారు. కార్తీక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వయసులో పెద్ద మనిషిని ఇలా కించపరచడం సరికాదన్నారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణం ఎవరన్నది ప్రజలందరికీ తెలుసన్నారు. జరిగిన సంఘటన చేవెళ్ల ఆలూరు దగ్గర జరిగిన సంఘటన చాలా బాధాకరం. 19 మంది కుటుంబ సభ్యులు మరణించడం, అందులో ఒకటే కుటుంబానికి సంబంధించిన 3 అక్కచెల్లెళ్ళు మరణించడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళంతా కూడా కళాశాలకు వెళ్ళాలనే ఆలోచనతో తాండూరు నుంచి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ ముందుగా వాళ్ళ కుటుంబాలకందరికీ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈ రోజు జరిగిన సంఘటనకు బాధ్యుడు ఎవరనేది కార్తీక్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. కేవలం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి, ఎంపీ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చాలా బాధ.